హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదండి ఇంత ఈజీగా రాగి ఇత్తడి సామాన్లు క్లీనింగ్ చేసుకోవడం. అది కూడా ఒక 1 వీక్ దాకా షైనీగానే ఉంటాయి. లోపల సైడ్ అయితే ఎవరు క్లీన్ చేయలేదండి ఇంతవరకు. పైన ఏదో కెమికల్స్ యాడ్ చేసి, ఆ కెమికల్స్ యాడ్ చేయడం కూడా చేతులకి మంచిది కాదండి. ఈ ఒక్క పౌడరే కాకుండా చింతపండు ఉప్పుతో తోమినా పోతాయండి. కానీ ఈ పౌడర్ వల్ల చాలా షైన్ వచ్చినాయి. నాకు ఎందుకో షేర్ చేద్దాం అనిపించింది. నెక్స్ట్ వీడియోలో చింతపండు ఉప్పుతో నేను క్లీనింగ్ చేసి చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అదే యూజ్ చేసుకోండి. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, యూట్యూబ్లో మసిపూసి మారేడుకాయ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళకి ల్యాక్స్లో చూస్తున్నారండి వ్యూస్. ఇప్పుడు ఏదో మట్టి రాసి, ఏదో కాటుక రాసి క్లీన్ చేస్తున్నారు, కొంచెం వేడి చేసి. దాన్ని మీరు నమ్మేస్తున్నారు. ట్రై చేయండి, ఎంత క్లీన్ అవుద్దో. అస్సలు అవ్వదండి వాళ్ళు చేసేది. నేను చాలా వరకు ట్రై చేసి చూశాను. చూస్తుంటేనే అర్థమవుతుంది యూట్యూబ్ చేసే వాళ్ళకి. కొందరు అయితే దారుణంగా అండి మట్టి రాసి దాన్ని వేడి చేసి చూపిస్తున్నారు క్లీన్ చేసినట్టు. మీరు మోసపోకండి. అవి ట్రై చేయడం వల్ల మీ మనీ వేస్ట్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూసుకోండి. ఇవైతే చాలా యూస్ఫుల్ అండి, చాలా క్లీన్ అవుతున్నాయి, చాలా షైనీగా ఉన్నాయి. ఆఫర్ ఉందని మీకు షేర్ చేస్తున్నాను. నేనే చెంబు క్లీన్ చేశానండి, ప్లేట్స్ కూడా క్లీన్ చేసిన వీడియో చూపించాను మీకు. అదే చేసినవి చూపించాను. కొంచెము పౌడర్ తీసుకొని కొంచెం వాటర్లో తడిపి రబ్ చేసుకుంటూ ఉండాలి. నేను కొద్దిగా కల్లుప్పు కూడా తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఈ సాఫ్ట్గా ఉంది ఈ పౌడరు, కొంచెం రఫ్గా ఉంటే బాగోతుంది. మీరు ఉప్పు పెట్టడం ఇష్టం లేదంటే కొంచెం ముగ్గు పొడి అయినా తీసుకోండి. కొంచెం రఫ్గా ఉంటే మంచిగా క్లీన్ అవుతుంది. ముగ్గు పొడి కూడా యూజ్ చేయడం ఇష్టం లేదు, చేతులకు రఫ్ అవుతుంది అనిపిస్తే సబీనా ఉంటుంది కదండి, సబీనా అయినా యాడ్ చేసుకోండి. చూడండి ఎంత తెల్లగా. లోపల సైడ్ అయితే ఇంతవరకు క్లీనింగ్ ఎవ్వరు చెప్పలేదండి యూట్యూబ్లో. అంటే నేనేదో గొప్పగా చెప్పుకోవట్లేదు. నాకు చాలా బాధ అనిపించేది. నేను కూడా ఎన్ని రోజులు అలా క్లీన్ చేయలేదు. ఈ పౌడర్ ఎప్పుడైతే తెచ్చి ఇలా అప్లై చేశాను అంతే. అప్లై చేస్తేనే అయిపోయిందండి అంత క్లీనింగ్. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. నా చేతికి కొంచెం చాకు చీరుకుపోయిందండి, అందువల్ల నేను ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసినట్టు అట్లా అనిపిస్తుంది మీకు. నాకు కోసుకపోకుండా ఉండుంటే నేను ఇంకా మంచిగా క్లీన్ చేసేదాన్ని, ఇంకా నీట్గా ఇంకా తొందరగా అయిపోయేది. ఉప్పు పెట్టేసరికి మండుతుందండి చెయ్యి. నేను కుకింగ్ వీడియోలు ఈ 2 డేస్ నుంచి ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే, మా సిలిండర్ కొంచెం ట్రబుల్ ఉందండి. నేను రైస్ కుక్కర్లో ఎయిర్ ఫ్రైయర్లో వండుతున్నాను. మా గ్యాస్ ఎందుకో అండి లీక్ అవుతుంది. పీజియన్ అయితే ఎవ్వరు తీసుకోకండి, 4 బర్నర్ స్టవ్. ఎందుకంటే తక్కువలో వస్తుందని తీసుకుంటాం, కానీ అది తర్వాత ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు అసలు గ్లాస్ స్టవ్వే తీసుకోకండి. మొన్న ప్రెస్టేజ్ది కూడా నీలి మేఘాలలో ఆమె ఉంటుంది కదా, ఆమె పెట్టింది, అది బర్న్ అయిపోయిందండి మొత్తము, ఇట్లా గ్లాస్ పేలిపోయింది. అప్పటి నుంచి నాకు చాలా భయం అవుతుంది. స్టీలే పెట్టేద్దామని అనిపిస్తుంది. మీరు తీసుకుంటే మాత్రం 4 బర్నర్స్లో స్టీల్ కూడా వస్తుందండి. అది ఆఫర్ ఉన్నప్పుడు మీరు కార్ట్లో పెట్టేసుకోండి. ఆఫర్ ఉన్నప్పుడు చూసేసి తీసేసుకోండి. స్టీల్ అయితే ఇప్పటికైనా మంచిదండి. క్లీనింగ్ గురించి మాట్లాడకుండా పొయ్యి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇంకా అలా ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుందండి మీకు. ఈ క్లీనింగ్ వీడియో చూపించాలన్న ఆతృతలో నేను లైట్ కూడా వేసుకోలేదు. ఫ్లాష్ లైట్లోనే వచ్చేస్తుంది చూడండి. చాలా షైన్ అవుతున్నాయండి, నిజంగా చాలా యూస్ఫుల్ అండి ఈ పౌడర్ వల్ల. నేను డీమార్ట్లో తీసుకొచ్చాను, బై 1 గెట్ 1 ఉంది, కానీ ఒక పౌడర్ తీసుకొచ్చాను. బాగుంటే మళ్ళీ తెద్దామని ఒక 4 ప్యాకెట్లు తీసుకొచ్చానండి. జల్దీ పౌడర్ కోసం జల్దీ వెళ్ళి తీసుకొచ్చుకోండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నష్టమేం లేదు. మీరు
డైలీ రొటీన్ అయినా మీకు ఏదైనా ఆర్ట్ వర్క్ ఉన్నా అవి పెట్టేసుకోండి, యూస్ఫుల్ అవుతుంది మీకు. మీకు ఏమన్నా టిప్స్ కావాలంటే నేను చెప్తాను ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. దానికోసం స్పెషల్ వీడియో చేస్తాను నేను, మీకు డౌట్స్ ఉంటే. మీరు కామెంట్ చేయకుండా కాల్ చేసి అడిగారనుకోండి, నేనేం చేయలేనండి. అందరూ ఫేక్ అనుకుంటారు, ఈమెను అడిగారా ఈమె ఊరికనే చెప్తుంది అనుకుంటారు. డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి అడగండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను. ఇందులో కొంచెం నల్లగా ఉందండి, ఇది ముందు క్లీన్ చేసింది, మీకు చూపెడుతూ చేయలేదు. అది కూడా పోతుందండి ట్రై చేస్తే. మన చేతులు ఎంతవరకు అందితే అంత వస్తుందండి. వీలైనంత వరకు సన్నవి కొనుక్కోకండి బాటిల్స్. ఇప్పుడు వెడల్పాటివి కూడా వస్తున్నాయి, మనం చేయబెట్టి క్లీన్ చేసేలాంటివే తీసుకొచ్చుకోండి. ఇలా కొద్దిగా పౌడర్ వేసుకుంటూ రబ్ చేస్తుంటూ ఇలా అంటుంటేనే పోతుంది చూడండి. అలా రబ్ చేస్తుంటే క్లీన్ అయిపోతుంది. ఇవైతే తీసుకొని ఒక 5 years అవుతుందండి మేము పక్కన పెట్టేసి. ఇప్పుడో అప్పుడో తీసుకున్నవి కాదు, నేను రెగ్యులర్గా కూడా యూజ్ చేయట్లేదు. రాగి క్లీనింగ్ కష్టం ఉంటుందని ఇంత సింపుల్ అని తెలిసాక రెగ్యులర్గా వాడతానండి. మీరు కూడా రాగి పాత్రలో నీళ్ళు తాగుతారా? డే మొత్తం తాగకూడదండి, ఓన్లీ నైట్ పెట్టుకొని మార్నింగ్ తాగాలి. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ఫాలో అవ్వండి. డే మొత్తం తాగడం వల్ల అందులో కాపర్ యాసిడ్స్ రిలీజ్ అవుతాయంట అండి, ఏదో రియాక్షన్ అవుతుందంట. అందువల్ల ఒక ఓవర్ నైట్ సోక్ అయినవి మాత్రమే తాగాలి, డే మొత్తం తాగకూడదు. చూడండి ఫ్రెండ్స్, లోపల క్లీన్ చేస్తున్నాను. కొద్దిగా కల్లుప్పు యాడ్ చేశానండి, నేను కల్లుప్పు గ్రైండ్ చేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. చింతపండుతో అయితే కొంచెం కరిగిపోతుంది కానీ పౌడర్తో కరగదు కదండి, అందుకోసం గ్రైండ్ చేసుకున్నాను, కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను నేను. అన్నింటికి కూడా వాడలేదండి, కొంచెం లోపల సైడ్కే యూజ్ చేశాను. పై సైడ్ ఈ పౌడర్ అప్లై చేయగానే వైట్ అయిపోతుంది, లోపల సైడ్ కొంచెం నల్లగా ఉంది కాబట్టి నేను ఆ సాల్ట్ వేశాను. ఎందుకండి ఈ పౌడర్ ఇంత మెత్తగా ఉంటుంది? గోధుమ పిండి ఏమన్నా యాడ్ చేస్తారా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో కోసం నా పాటలు చూడండి. మా పిల్లల స్నాక్స్ డబ్బా అక్కడ పెట్టేశాను, దానిపైన తోముతున్నాను నేను. మొబైల్ చిన్నది స్టాండ్ తీసుకున్నానండి, అప్పుడు కొంచెము చూడడానికి పిల్లలు పట్టుకొని చూస్తే చేతుల్లో అవుతాయి పిల్లలకని దాన్నే అటు సైడ్కి పెట్టాను. మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఐడియాస్ అడగండి, నేను చెప్తాను. చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, కొందరికి మగ్గం వర్క్ వచ్చండి, వాళ్ళు మగ్గం వర్క్ బిజినెసే పెట్టుకుంటే సరిపోతుంది. కొందరికి స్టిచ్చింగ్ వచ్చు కదా, వాళ్ళు చెప్పిన టైంకి ఇచ్చేస్తే మంచిగా కస్టమర్స్ వస్తారండి. శారీ బిజినెస్ చేయాలన్నా చేయండి, కానీ అప్పులు మాత్రం పెట్టకండి. ఎంత తెలిసిన వాళ్ళైనా బంధువులైనా ఇవ్వద్దు, తీసుకునేటప్పుడు ఒకలా ఉంటారు, ఇచ్చేటప్పుడు ఇంకా వేరేలా ఉంటారండి. ముందుగా ఒక 2000-3000తో స్టార్ట్ చేయండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. శారీ బిజినెస్ గురించి కూడా నన్ను కాల్ చేసి అడుగుతున్నారు, మీరు ఏదైనా కామెంట్లోనే పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. చూడండి ఎంత నల్లగా ఉందో, ఇలా రబ్ చేస్తుంటే ఈజీగా పోతుంది ఫ్రెండ్స్. చూడండి, నిజంగా అండి ఈ పౌడర్ మిరాకిల్గా ఉంది. పీతాంబరితో అయితే నేను చాలా కష్టపడ్డా అండి, అసలు చేతులు నల్లగా అయిపోయినాయి, ఎంత పౌడర్ పట్టేదో ఎక్కువగా పట్టేది, మళ్ళీ క్లీన్ అయిన తర్వాత కూడా నల్లగా అయిపోయేది. ఇది నల్లగా అవ్వట్లేదండి,
వన్స్ ట్రై చేశాక నాకు కామెంట్ చేయండి, యూస్ఫుల్ అక్క వీడియో అని. ఇదైతే లోపల నల్లగా అండి. నేను చింతపండులో నానబెట్టినా కూడా పోలేదండి. చింతపండు వాటర్ వేసి నానబెట్టాను, అలాంటిది పౌడర్తో క్షణాల్లో వెళ్ళిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా లోపల సైడ్ కూడా కొద్ది కొద్దిగా పౌడర్ అద్దుకుంటూ ఇలా చేయండి. ఇది కొంచెం లెంత్ అయింది అనుకోకండి, యూస్ఫుల్ వీడియో, వాచ్ చేయండి. చూడండి ఎంత వైట్గా ఉందో. చూడండి నాకు ఎంత కట్ అయిందో చేయి. వంకాయలు కట్ చేస్తుంటే కట్ అయిందండి. అసలు ఎప్పుడు వంకాయలు కట్ చేసినా నాకు కట్ అవుతుందండి, అది నున్నగా ఉంటుంది. ఇట్లా కట్ చేయంగానే చేయి తెగుతుంది. ఆనియన్స్ కట్ చేసినా, ఏవి కట్ చేసినా ఏం కాదు.